సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకే వందనాలు, స్తోత్రాలు దేవా. ఇప్పటి వరకు పాటలు పాడి నీ నామాన్ని మహింపరిచిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి మీ వాక్యాన్ని వివరించబోతున్నాగా, అవునైనా మీ మాటలుగా విభజించి ఉపదేశించే సంయోచితమైన జ్ఞానాన్ని నాకు దయచేయండి అయ్యా. మరి వింటున్న బిడ్డలు కూడా గ్రహించి అవునైనా మాటలు భద్రపరుచుకునే శక్తిని, క్రాపుదల్ని దయచేయమని, ఇంకా రావాల్సిన బిడ్డలు త్వరగా రావడానికి సహాయం దయచేయమని, ఈ ప్రార్థనా మనవులు మీ పాదాల చెంతకు చేర్చుకోమని అడిగి బ్రతులాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా చూస్తే కొన్ని విషయాలు మీకు ఈరోజు చెప్పాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? దేవాతి దేవుడు ప్రతి ఒక్క సందర్భాన్ని మనకి ఎందుకు రాయించాడు 66 పుస్తకాల్లో అని అంటే, ఒక విషయం మీకు తెలియపరుస్తాను. ఈరోజు దేవాతి దేవుడు పదే పదే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, మనందరం మనుషులము, మనిషి మాత్రమేమో, కానీ మన పాదాలు ఎలా ఉన్నాయి? మాట్లాడరండి. మన పాదాలు ఎలా ఉన్నాయి? తొట్టిల్లుచున్నాయి. అందుకనే మొదటి సమూయేలు గ్రంథము చూడండి, మొదటి సమూయేలు గ్రంథము, అందరూ తీయాలి బైబిల్, 2వ అధ్యాయం 9వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. మీకేమైనా టైటిల్ ఇచ్చానా? రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి. మనిషి పాదములు ఎక్కడ నిలబడాలి? మళ్ళా రిపీట్ చేస్తున్నాను, మనిషి పాదములు ఎక్కడ నిలబడాలి? ఇక్కడ మొదటి సమూయేలు 2వ అధ్యాయం 9వ వచనం మనం చూడగలిగితే ఏంటంట? తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును, దుర్మార్గులు అంధకారమందు మాటు మనుగుదురు, బలము చేత ఎవడును జయము నొందడు. అంటే మనం అనుకుంటున్నాం ఈ లోకంలో బ్రతుకున్నప్పుడు, నాకు హంగు బలం ఉంది, నాకు ధన బలం ఉంది. ఏమనుకుంటున్నారు? అంతేనా? అన్నీ ఉన్నాయి, నాకు అన్ని బలాలు ఉన్నాయి అని ఈ లోకంలో అనుకుంటుంటే దానివల్ల ఏం కాదని బైబిల్ సెలవిస్తుంది. చదివారు కదా మీరు? ఇప్పుడు ఏం చదివారు అక్కడ? బలము చేత ఎవడునో జయము నొందడు. జయం అంటే ఏంటి? విజయం. అది మీరు ఎవరు కూడా సాధించలేరు. ఇప్పుడు మీరు ఏదైతే ఈ శరీరం ఉందని మురిసిపోతున్నారో, ఈ శరీరం కొన్ని రోజులకి క్షీణించిపోతుంది, నశించిపోతుంది. కానీ దేవునికి దగ్గర అయ్యేది ఉండని వాళ్ళని ఆత్మ మాత్రమే. ఆ ఆత్మ ఎలా ఉంది నీది? ఏ విధంగా ఉంది ఇప్పుడు ప్రజెంట్? నువ్వు ఇప్పుడే మరణిస్తే ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్ళేదిగా ఉందా నీ ఆత్మ? పరదేశకి వెళ్ళేదిగా ఉందా నీ ఆత్మ? ఒక్కసారి పరిశీలన చేసుకుంటే ఇక్కడ దేవుడు పదే పదే ఏమని చెప్పించాడు, ఏం రాయించాడు? ఇక్కడ మీరు చదివిన కాడ చూడండి. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. అంటే మన పాదాలు మామూలుగా ఎటు పరుగులు తీస్తున్నాయి అని అర్థమవుతుంది ఆ మాటను బట్టి. ఏమండి? అంటే దేవునికి దగ్గర అయ్యేటట్టుగా ఆ అడుగులు వేయట్లేదంట. పాదాలు తొట్టిల్లడం అంటే ఏంటి? మాట్లాడరండి. పాదాలు తొట్టిల్లడం అంటే ఏంటి అసలు? ఎందుకు రాయించాడు భక్తుల ద్వారా దేవుడు? అంటే పాదాలు తొట్టిల్లటం అంటే నీ యొక్క పాదాల యొక్క ఉద్దేశం ఎలా ఉందంటే, దేవుని అడుగు జాడల్లో నడిచేదిగా లేదు, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేదిగా లేదు. మరి ఎలా ఉంది? నీ ఇష్టాన్ని నెరవేర్చుకునేదిగా ఉంది. దానికోసం ఎక్కడికైనా పరుగులు తీస్తుంది. అందుకనే తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడుచు, అండర్లైన్ చేసుకోండి అన్నమాట. ఆయన వారిని కాపాడుచు దుర్మార్గులను అంధకారమందు మాటు మనుగుదురు, బలము చేత ఎవడునో జయము నందడు. ఈ లోకంలో ఏవో మనం తీసుకుని ఆయనకి దగ్గర అవ్వాలంటే మన వల్ల ఏది కాదు, దేవునికి దూరం అయిపోతున్నాం. కానీ అలా చెప్పట్లా. బైబిల్లో ఒక మాట, మంచి మాట ఉంటుంది. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 2వ వచనం, 473వ పేజీ, 472, 73 పేజీ తీయండి త్వరగా. ఇక్కడ దేవుడు తన
ప్రార్థన ఆలకించి ఒక కుమారుణ్ణి అడుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే వచ్చిన చదివారో అక్కడ అన్న చాలా ప్రార్థనాపరురాలుగా ఉంది. బాగా అర్థం కావాలి మీకు. ఆవిడ ఒక నిబంధన చేసుకుంది. ఏం చేసుకుంది? మీరు చదివిన వచనంలో మీరు మొట్టమొదటి వచనానికి వెళ్ళిపోతే ఏముందో ఒకసారి చూడగలిగితే, కీర్తన గ్రంథాలకు మళ్ళీ వద్దురు కానీ మీరు ఏదైతే చదివారో సమూయేలు గ్రంథంలో ఏముంది అక్కడ? మొదటి సమూయేలు 2వ అధ్యాయం 9వ వచనం చదివారు కదా. మొదటి వచనానికి వెళ్ళిపోతే అక్కడ ఏముంది? ఏమా ఏముంది తీసారా? ఏం చదువుతున్నారు మీరు? మొదటి సమూయేలు 2వ అధ్యాయం 9వ వచనం చదివారు. మొదటి వచనం చదవండి అన్న. 2వ అధ్యాయం అది నాకు కావాల్సింది, చదవండి. మరియు అన్న ఏం చేసిందంట? విజ్ఞాపన చేసి ఇలాగా నేను నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది, యెహోవాయందు నాకు మహాబలము కలిగిన. ఆమె ఏం బలం కలిగి ఉంది? ఆమె ఏమి బలం కలిగి ఉంది? దేవుని దగ్గర నుంచి వచ్చే బలం కలిగి ఉంది. అంటే అన్న ప్రార్థన చేస్తుంది. ఆవిడ కూడా కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేస్తుంటే తన భర్త అనుకున్నాడు ఆమె ఏదో ద్రాక్షారసం తాగి మత్తురాలై ఉంది అనుకున్నాడు. కానీ ఆమె నిబంధన చేసుకుంటుంది. ప్రభువా, నాకు సంతానం లేదు, నువ్వు సంతానం ఇవ్వయా, ఆ సంతానాన్ని మరలా నీకే పాలు మానడంగానే తీసుకొచ్చి అప్పగించేస్తా. ఆమె ఏ నిబంధన చేసుకుంటుంది? దేవుని ఉద్దేశంలో. ఇప్పుడు ఆమెకి 2 పాదాలు ఉన్నాయి కదా, ఇష్టానుసారమైన మార్గంలో నడవచ్చు కదా. అంటే మనకి ఇబ్బంది వస్తే దేవుడు గుర్తొస్తున్నాడు, కానీ అక్కడ ఆమె అలా లేదు. మనకి సమస్య వస్తే దేవుడు గుర్తొస్తున్నాడు, కానీ ఆమె అలా లేదు. మరి ఎలా ఉంది? దేవునికి దగ్గరగా హృదయంలో దేవుని మాటలు ఉంచుకుని ప్రార్థన చేస్తూ ఆమె పాట కూడా పాడింది. అక్కడ ఆ 2వ అధ్యాయం అంతా మీరు చదివితే ఆమె పాడిన పాట ఏంటో మీకు అర్థమవుతుంది. 9వ వచనానికి వచ్చేసరికి ఏముంది అక్కడ? ఏముందండి? తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడను. అన్నాన్ని కాపాడా లేదా? చెప్పండి. ఆయన ఆలోచన ప్రకారం జీవిస్తుందంటే అర్థం ఏంటి? మీకు ఒకటి అర్థం కావాలి. మనకి ఏ బాధలు వచ్చినా సమస్యలు వచ్చినా ఎప్పుడు కూడా నీనా యేసయ్య కాపాడేవాడుగా ఉంటాడు, నిన్ను ఆకర్షించేవాడుగా ఉంటాడు, నిన్ను నడిపించేవాడుగా ఉంటాడు, నీకు బుద్ధి చెప్పేవాడుగా ఉంటాడు, నిన్ను గద్దించేవాడుగా ఉంటాడు, నిన్ను మంచి మార్గంలో నడిపించేవాడుగా ఉంటాడు. నీ దేవుడు ఎవరు అంటే ఎవరండి? ఆయనే రక్షకుడు. ఆయన తప్ప వేరే రక్షకుడు ఈ లోకంలో ఎవరో మనకి లేరు. ఆయనే ఉన్నతమైన మార్గంలో నడిపిస్తాడు. ఇంకెవరన్నా ఉన్నారంటే లేరు. నీ పాదాలు తొట్టిల్లకుండా కాచి కాపాడువాడు ఆయన ఎవరంట అంటే కునకుడు, నిద్రపోడు. ఇప్పుడు రండి, ఈ అన్నగారు నిబంధన చేసుకుని సమూయేలు గారిని పాలు విడవడంగానే తీసుకొచ్చేసి సమర్పించేసుకుని ఏడవట్లా, అమ్మో నా బిడ్డను నాకు దూరం చేసేసావు దేవా అని ఏడవట్లా, సంతోషంగా ఇచ్చేసి ప్రార్థన చేసి ఆయన ఏ భయభక్తుల్లో పెంచిందో మనకు అందరికీ తెలుసు. కాబట్టి ఆ విషయాలు నేనేమి టచ్ చేయడం లేదు. ఇప్పుడు ఏదైతే ఈవిడ నిలబడిందో మరి మనం కూడా నిలబడాలి కదా. ఆయన పాదములు ఏంటి, అసలు మన టైటిల్ ఎందుకు ఇచ్చాను, ఇవన్నీ మనకు అర్థం కావాలి. ఇప్పుడు కీర్తనల గ్రంథానికి రండి. వచ్చి 472 పేజీ తీసారా? 40వ అధ్యాయము చూడండి, 2వ వచనం ఏం రాయబడి ఉంది అక్కడ? నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. వావ్! అంటే మనం ఎటుపడితే నడిచేయచ్చు, కానీ ఆయనని ఏం చేయాలి? ఆయన నమ్ముకుని ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన్నే కలిగి జీవిస్తున్నప్పుడు ఆయన నిన్ను సరిదిద్దేవాడుగా ఉంటాడు, నిన్ను నిలబెట్టేవాడుగా ఉంటాడు, నిన్ను ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తాడు. నీ పాదాలని తొట్టిల్లినవాడు ఎటుపడితే నడవనివ్వడు. అందుకనే ఇక్కడ మనకు కావాల్సిందంటే దేవుడు మనం చేసే ప్రార్థనని ఆలకిస్తాడు. అన్న ప్రార్థన ఆలకించాడా లేదా? ఆమెకి కుమారులు లేరు. ఆమె ఎలా ఉంది? ఏమండి,
పిల్లలు లేరు. ఎలా ఉంది? గుడ్రాలుగా అనిపించుకుంటుంది. కానీ దేవుడు మీనా యేసయ్య నువ్వు బాధల్లో ఉంటే నిన్ను చూసి ఆనందించే దేవుడు కాదు. ఆయన నీతో పాటు ఏడుస్తున్నాడంట. ఎలా? నీకు ప్రార్థన చేయడం వచ్చా? రాదు. ఎలాగో ఆయనే వసిస్తున్నాడంట. అలా మన వల్ల కాదు. ఏమండి? మన పక్షాన ఆయనే విజ్ఞాపన చేస్తున్నాడంట. ఎవరికి? తండ్రికి. మరి తండ్రికి ఆయన చేస్తుంటే మళ్ళీ బాధల్లో విడిచిపెడతాడా? మరి ఈ లోకంలో చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళైతే నువ్వు బాధపడుతుంటే వాళ్ళు చూసి సంతోషిస్తారు. కానీ నీ దేవుడు అలా లేడు. ఎలా ఉన్నాడు? నువ్వు బాధపడితే ఆయనే బాధపడిపోయే వసింప సౌఖ్యం కానీ అంటే ఆ మాటలు నువ్వు పలకలేవు. ఆయన పలుకుతున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, యాజనలు సమర్పిస్తున్నాడు. అంటే మన పక్షాన దేవుని ప్రేమ ఎలా ఉంది, ఏ విధంగా కలిగి ఉన్నాడు? ఒక్కసారి మళ్ళా మాట చదవండి. అంటే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. చదవండి అమ్మా. కుమారుణ్ణి అనుగ్రహించడానికి మరి మనకు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉంచడు. అంటే దేవునికి సమర్పించేసింది ఆవిడ. మరి మనం ఎలా ఉన్నాం? అందుకని అంటున్నాడు, నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబులో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపిన అడుగు జాడలు స్థిరపడి. ఇప్పుడు మనం ఎక్కడ నిలవాలి అని అర్థమైంది. మన టైటిల్ ఏంటి? మీలో ఎవరికన్నా తెలిస్తే చెప్పండి. మన టైటిల్ ఏంటి? కాదమ్మా, మనిషి పాదములు ఎక్కడ నిలబడాలి. ఇప్పుడు మనం ఎక్కడ నిలబడాలని అర్థమైంది. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఊబి మాట్లాడుతున్నామో, ఒకానొక టైంలో స్కూల్ పిల్లలందరూ కూడా స్నానానికి వెళ్ళారంట సముద్రానికి. ఎంతో మంది కృష్ణా జిల్లా, నాకు అంత ఐడియా లేదు, ఛానల్ అయిపోయింది గడిచి. వెళ్ళి వాళ్ళు స్నానం చేస్తున్నారు. కానీ అక్కడ ఊబి ఉందంట. వాళ్ళు వెళ్ళినట్టు ఊబిలో కూరుకుపోయి మళ్ళీ కనబడలేదంట. మొత్తం అంతా నిరాశ. ఎందుకంటే అందరూ చనిపోయారు. ఏం ఊబది? ఆ ఊబిలో చిక్కుకుపోయి చనిపోయారంట కృష్ణా జిల్లా పిల్లలు. ఏదో స్కూల్ అప్పుల్లో రాశారు పేపర్లో. ఏమండి? అంటే ఎందుకు చనిపోయారు? కొన్ని బీచ్లు ఉంటాయి మంచివే, ఎందుకంటే గవర్నమెంట్ ప్రాధాన్యం ఇస్తుంది. ఆ బీచ్లకి వెళ్ళొచ్చు, పర్లేదు, పర్యాటక చేయొచ్చు, మీరు స్నానాలు కూడా చేయొచ్చు. కొన్ని ఉంటే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు. మనకేమనిపిస్తుంది అంటే, ఇదేనా మోకాల్లోతేనా, ఇంకా లోతుకెళ్తే బాగుండు, ఇంకా దరికి వెళ్తే బాగుండు అనిపిస్తుంది. కానీ నీకు మంచిది కాదు, యోగ్యమైనది కాదు. నీ పాదాలనే తొట్టిల్ల చేస్తుంది, నిన్ను లాక్కోవాలని చూస్తుంది. అదే విధంగా ఈ లోకంలో కూడా కొన్ని ఉన్నాయి. మీకు జ్ఞాపకం చేస్తా చూడండి. ఇంకా దైవ గ్రంథంలోంచి మనం చూడగలిగితే సామెతల గ్రంథం 23:36 తీసారా బైబిల్? దావీదు గారు కూడా ఈ కీర్తన రాస్తున్నాడు. 40వ కీర్తన ఊరికినే రాసేసాడు. అంటే ఆయన ఏమన్నారు? ఏమండి, ఒకప్పుడు నేను కూడా అదే పరిస్థితుల్లో ఉన్నా. ఎలాగున్నాడంట? శరీర రకమైన ఊబిలో చిక్కుకుని ఉన్న ఆయన చిక్కుకున్నాడు. ఆ ఊబిలో ఏంటి? ఆ ఊబి, ఆ ఊబే బత్షెబా కాదండి. ఏం ఊబి అది? బత్షెబా అనే ఒక ఊబిలో ఆయన కూడా చిక్కుకుని మరలా పైకి లేవనెత్తబడ్డాడు. విడిచిపెట్టబడ్డా. ఏమండి మిమ్మల్ని దేవుడు ఎక్కడా విడిచిపెట్టలా దావీదుని. దావీదు తప్పు చేసినా మరలా సరిదిద్దుకున్నాడు. 51వ కీర్తన మనకి రాశాడు. చదవండి అమ్మా. ఇంకా ఏమంటున్నాడు ఇక్కడ? కాదు, మీకు ఇప్పుడు ఒకటి చెప్పాను. ఏం చెప్పాను? 26 అంతే. 23:26 చదవండి. ఏంటంట? నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. ఏం చెప్తున్నాడు ఇక్కడ దేవుడు? మాట్లాడాలి మీరు. నీ హృదయము అంటే నీ దేవుడు వినాలి జాగ్రత్తగా. ఏం కోరుకుంటున్నాడో మీకు అర్థం కావాలి. ఎందుకంటే మనం అనుకుంటాం ఫస్ట్ ఏవైతే కాస్తున్నాయో ఫలాలు, ఆనవకాయ కావచ్చు, చుక్కుడుకాయ కావచ్చు, ములక్కాయ కావచ్చు, ఫస్ట్ పెట్టిన కోడిగుడ్డు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన సన్నిధికి తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేసాం అనుకుంటున్నాం. ఎవరికి ఇచ్చాం? వండేటప్పుడు కూడా కొంతమంది గుప్పుడు బియ్యం తీసి దాసి వారనాడు తీసుకొస్తారు. మంచిదే, ఎందుకంటే అది సత్క్రియలు. కానీ నీ దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, ఆగండి, ఒకవేళ మీరు తెచ్చే కోరుకుంటే సృష్టించింది ఎవరు? ఆయనే కదా. మీరు వద్దని ఇంకా ఆటలనే సృష్టించుకోవచ్చు కదా. బాగా అర్థమైందా?
మరి అవే కోరుకుంటున్నా మీ దేవుడు అంట. మీ దేవుడికి ఏం కావాలి? మీ దేవుడికి ఏం కావాలంటే, ఓ మనిషి, నీ పాదాలు బాగా వినాలి, నీ పాదాలు తొట్టిల్లకుండా ఉన్నతమైన మార్గంలో, అంటే ఆయన 66 పుస్తకాలు సముదాయం, అంటే ప్రతి ఒక్క మాటను అనుసరించి నడిచి, బాగా వినాలి, ఈ హృదయాన్ని ఆయనకి ఇవ్వండి. ఈ హృదయాన్ని కోరుకుంటున్నాడు, ఇమ్ము అంటున్నాడు. చదవండి ఇప్పుడు ఆ మాట. ఏమన్నాడమ్మా? నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనేమో. అంటే దేవుని మార్గము ఎలా ఉండాలంట? మీకు ఇంపుగా ఉండాలి. ఇంపుగా ఉన్నప్పుడు దేవునికి దగ్గర అయిపోతాం. సంపద కింద కూర్చొచ్చి అక్కడ పెట్టు. ఇంపుగా ఉన్నప్పుడు ఏమైపోతాం? ఇష్టలుగా మారిపోతాం, దేవునికి దగ్గర అయిపోతాం. అందుకని ఆయన రాయించాడు. కింద చదవండి. ఇంకా వేశ్య, చదవండి అమ్మా. లోతైన గొయ్య, పరస్త్రీ యుక్తమైన గుంట, ఇరుకైన గుంట. ఎందుకు దేవుడు ఇలా రాయించాడంటే, ఇప్పుడు ఏంటి మాటలు మీరు మయ్యానా? ఏం రాయించాడమ్మా? వేశ్య అంట, లోతైన గొయ్య. ఇప్పుడే మనం మాట మాట్లాడుకున్నాం. ఎందుకు ఆ గుంటలో పడిపోయి చనిపోయారు? ఇవాళ చాలా మంది యవనులు కూడా ఇలాగే మారిపోతున్నారు. ఇంకా కిందకి చదవండి. ఏముంది? ఏంటమ్మా? ఏమొద్దమ్మా, 27 వచనం ఒకటి చాలు నాకు. వేశ్య లోతైన గొయ్య, పరస్త్రీ ఇరుకైన గుంట. ఈ గుంట చాలా కొంతమంది పరస్త్రీలు మోహంలో పడిపోతున్నారు. అదే ఊబి. ఆ ఊబిలో చిక్కుకుపోతున్నారు ఇవాళ యవనులు. అది స్త్రీ అయినా చిక్కుపోతుంది, పురుషుడైనా చిక్కుకుపోతున్నారు. దేనిలో అంటే, నీకు ప్రభు నియమించాడు. ఏమి నియమించాడు? హెబ్రీ పత్రికలో, వివాహం అన్నిటిలో ఘనమైనది. అది ఘనంగా ఉండాలంటే ఒక స్త్రీకి ఒక పురుషుడే, ఒక పురుషుడికి ఒక స్త్రీయే. కానీ చాలట్లా ఈ నేత్రాశ ఏం చేస్తుందంటే ప్రతి దాన్ని ఆకర్షించాలి, అందానికి కనెక్ట్ అయిపోయారు ఈ స్త్రీలు. ఈ పురుషుల్ని మీకు ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, నా దాకా వచ్చింది మొన్న ఒక సహోదరి ఫోన్ చేసింది. 1 సంవత్సరం పైన అవుద్ది. ఫోన్ చేసి, అన్నయ్య నేను హాస్టల్లో ఉంటాను, నా కోసం ప్రార్థన చేయి. చేస్తాను తల్లి, తప్పకుండా చేస్తున్నా. మళ్ళీ చేసింది, అన్నయ్య చెప్పుకోలేకపోతున్నాను అన్నయ్య మీతో, అయినా సరే మరి నీకు దగ్గర చెప్పాలి, దాయకూడదు. నేను ఒక స్నేహితురాలతో ఉంటున్న హాస్టల్లో, ఆవిడ నేను కలిసి పడుకుంటున్నాం. ఆవిడ ఒకలాగా ప్రవర్తిస్తుంది. ఎన్నాళ్ళు నాకు అర్థం కాల. ఈ రోజు వచ్చి ఐ లవ్ యూ, నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పింది. ఏం చెప్పింది అంటే, స్త్రీలే ప్రేమించుకునే పరిస్థితి వచ్చేసింది. ఆల్రెడీ బైబిల్ మనకు ముందే చెప్పింది, పురుషులే ప్రేమించుకుని పెళ్లి చేసుకునే పరిస్థితి వచ్చేసింది. తెలుసా మీకు? చేసుకున్నారో తెలీదా? గిన్నిస్ బుక్ లో కూడా ఎక్కరాలు. ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ లోకం? దేవుడు చెప్పిన దానికి విరోధంగా జీవిస్తున్నారు. అప్పుడు అమ్మ, ఒకటి హాస్టల్ అన్నా మానే, లేదా నీ యజమాన్యంతో చెప్పి ఇలా ఆమె దగ్గర నుంచి మార్చేయమని చెప్పు, ఏదో ఒకటి చేయి, లేకపోతే నువ్వు కూడా పాడైపోతావు అని చెప్పా. ఆ సహోదరు అలాగే చేసింది. మార్చిన తర్వాత కూడా ఇంకా ఆమె అక్కడ కూడా విడిచిపెడతలా, ఇంకా అక్కడ శాంతం మానేసి వేరే చోట జాయిన్ అయింది. అంటే చెప్పిన మాట ఇంతకీ ఏం చేసిందండి? దేవుని మాటకి లోబడింది. వాక్యం బాగా చదివిద్ది. అలాగే సేవకులు చెప్పిన మాట కూడా పాటించింది. ఆ ఊబులో చిక్కుకుపోకుండా ఏమైంది? రక్షింపబడింది. ఇప్పుడు మనం కూడా అనేక పర్యములు ఇలాంటి వాటిలో ప్రయాణం చేస్తాం. మనల్ని కూడా ఆకర్షిస్తుంది ఈ ఊబి, ఈ గుంట. బాగా గుర్తుపెట్టుకోండి. ఇదే గుంట గురించి మనకి చాలా విషయాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఏమండి, యాకోబు కుమారుడు, ఆయన ఎంతో ఉన్నతంగా బ్రతికాడు. ఏ గుంట్లో పడేశారు అన్నదమ్ములు? చెప్పండి. లోతైన గుంట్లో పడేశారు. తర్వాత ఎన్నో రకాలకి నాణ్యాలు కమ్మేశారు. అది కాదు మన ఉద్దేశం. కానీ ఇదే ఊపి పట్టుకుంది ఆయన్ని పట్టుకుంటే ఆయన ఏం విడిచిపెట్టి పారిపోయాడు? డబలు కూడా విడిచిపెట్టి పారిపోయాడు. నాకొద్దు, నా దేవునికి విరోధంగా నేను ఎలాంటి కార్యం చెయ్యలేను. కానీ దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడండి? దేవుడు ఏ బానిసగా వచ్చాడు, ఏ విధంగా ఉన్నాడు, కానీ ప్రపంచానికే
రాజై కూర్చున్నాడు. అందరికీ ఏంటండి ధాన్యం ఎన్నో కోట్లలో కూర్చి దాచి ఇచ్చాడు. తన కుటుంబీకులందరినీ దగ్గర చేసుకున్నాడు. యాకోబు ఎముకలను కూడా పాత పెట్టడానికి వెళ్ళాడు. ఇవన్నీ మనకు తెలుసు. ఆయన నిమిత్తం సుగంధాలు ఇవన్నీ కూడా పరిమళ దావాలు ఇవన్నీ దాచాడు. ఏది టెక్నాలజీ ఏమన్నా పెరిగి ఏమన్నా ఫ్యూచర్లో ఈ శవాల్ని బతికించేది ఏమన్నా వస్తే ఉపయోగపడద్దని ఆయన దగ్గరే స్టార్ట్ అయింది. అంటే ఏదేమైనా బైబుల్ చదివి వాక్యానుసారంగా జీవించిన వాళ్ళ దగ్గర ఇలాంటివన్నీ స్టార్ట్ అయినాయి. ఎక్కడ పడితే అక్కడ కాదు. ఇవాళ చూడండి, అమెరికా యుద్ధం చేస్తుంది ఇరాన్తో. తర్వాత ఇంకా ఎవరితో ఇజ్రాయెల్ దేశం కూడా సపోర్ట్ ఇచ్చింది వాళ్ళకి, అమెరికాకే ఇచ్చింది. ఎందుకు అంటే ఇవి ఏం కోరుకుంటున్నారు? కాదండి, వాళ్ళ నాశనం అవుతానికి కాదు, ప్రజలు నాశనం చేసేస్తున్నారు. వాళ్ళ గర్వం వల్ల, వాళ్ళ యొక్క యుగం వల్ల ఎంతో మంది పాడైపోతున్నారు. కానీ తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, ఎక్కడైనా బైబులే మనందరికి ఆధారం. ఇలాంటి ఊబుల్లో చిక్కుకుపోకుండా ఆయన కాపాడుకున్నాడు. మరి మనం మనల్ని కాపాడుకోవాలి వద్ద? ఎన్నో ఎదురవుతాయి. అవి కాదు బైబులేను. యవనంగా ఉన్నప్పుడు నిన్ను ఆకర్షించేదేంటి, నిన్ను పురుకొలిపేదేంటి? దేవుని యొక్క ఉద్దేశాల్లో ఉన్నతమైన స్థాయిలో నువ్వు నిలబడాలంటే, దేవునికి దగ్గర అవ్వాలంటే ఏం చేయాలి? అవే రాయిస్తున్నాడు బైబుల్లో ప్రతి ఒక్క విషయంలో. అందుకని దేవుడు చెప్పాడు ఇక్కడ. ఏం చెప్పాడమ్మా? ఒక్కసారి ఆ మాట చదవండి అమ్మా, ఒక్కసారి ఆ మాట చదవండి. ఏమైంది? వేశ్య లోతైన గొయ్య, పరస్త్రీ, చదవండి అమ్మా, ఇరుకైన గుంట. కొంతమంది పరస్త్రీల్లో మోహంలో పడిపోయారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చూస్తే 10:4 చదవాలి. 10:4 తీసారమ్మా? పేజీ నెంబర్ చెప్పనా? 150. ఏంటంటమ్మా? అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఎలయనగా తమ్మను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి. ఆ బండ క్రీస్తే. ఎందులో తాగారంట? ఆ మాట మళ్ళీ అండర్లైన్ చేసుకుని చదువుదామా? తమను వెంబడించిన మన పౌలు భక్తుడు ఏమని చెప్పాడు మనకి? నేను క్రీస్తు పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ 12 మంది శిష్యుల గురించి మాట్లాడు. తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి, ఆ బండ క్రీస్తే. ఇప్పుడు మన పాదాలు ఎక్కడ పెట్టుకోవాలని అర్థమైంది మనకి? బండ మీద కట్టుకోవాలి. ఇసుక మీద కట్టిన ఇల్లు గురించి మనకి ఎగ్జాంపుల్ ఉంది, బండ మీద కట్టిన ఇల్లు గురించి మనకి ఎగ్జాంపుల్ ఉంది. కానీ ఇక్కడ మనకేం అర్థమైంది? ఆ బండ, చదవండి అమ్మా, క్రీస్తే. 6వ వచనం కూడా చదవండి అమ్మా. ఆ బండ క్రీస్తే. స్థిరపడాలంటే ఆయన మీద ఆనుకోవాలి. పౌలు గారు రాసిన పత్రికలు ఎక్కువగా చదవాలి. ఎందుకంటే పాత నిబంధనలు ఏదైతే కష్టమైనవి ఉన్నావు అవన్నీ తీసుకొచ్చి మనకి వివరించింది ఎవరన్నా ఉన్నారంటే బైబిల్లో పౌలు గారు. అది చాలా క్లుప్తంగా మనకి వివరించే ప్రయత్నం చేశాడు. అవి అర్థం కావాలంటే మనం పౌలు పత్రికలు ఎక్కువగా చదవాలి. చదవండి 6వ వచనం 16. వారు ఆశించిన ప్రకారము ఏంటంట? చదవండి అమ్మా. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకి దుష్టాంతరములుగా ఉన్నవి. అంటే పాత నిబంధనలో ఇజ్రాయెల్ భక్తులు ఏవో కొన్ని ఆశించారు, దేవునికి విరోధంగా జీవించారు. అవి మనకొద్దు చెప్పింది బైబిల్, చెప్పింది. తర్వాత ఏమంటున్నాడు? ఇంకా 8వ వచనం చదవాలి త్వరగా. ఎవరా? మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందుము. వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక దినమునే 23,000 మంది కూలిరి. ఏంటి ఇప్పుడు దాకా మీకు చెప్పాను కదా, ఏం కొంటది? ఏం ఊబది? ఆ ఊబిలో చిక్కుకుపోయాం. ఏంటో కాదంట, అది వ్యభిచారమే. అది స్త్రీకైనా పురుషుడికైనా ఇద్దరికీ వర్తిస్తుంది. నాకు తెలిసిన ఒక సహోదరి ఉందండి. ఆ సహోదరి మంచి జాబ్ చేస్తుంది. మంచి జాబ్ చేసింది కానీ దానివల్ల కాదు, కానీ ఆ జాబ్ చేస్తున్న కంపెనీలో ఒక కంపెనీ యజమానుడు ఆ అమ్మాయిని ఇష్టపడటం ప్రారంభించాడు. ఆ అమ్మాయికి బాబు, పాప. అయితే ఇక్కడ
ట్విస్ట్ ఏంటంటే ఏదైతే ఆశిస్తున్నాడో ఆ అమ్మాయిని తన క్యాబిన్కి రమ్మని పిలిచాడు. పిలిస్తే ఈవిడి బైబుల్ చదివే స్త్రీ. మొట్టమొదటిగా ఏం చేసిందో తెలుసా? ఇది చాలా మందికి ఎగ్జాంపుల్ కావాలి, లైవ్ లో కానివ్వండి, మీకు కానివ్వండి. ఎందుకంటే ఆ స్త్రీ పేరు మార్తా. ఏం పేరు? మార్తా. సరే, చాలా ఇబ్బంది పెడుతున్నాడు, జాబ్ మానేద్దామంటే కానీ ఇతనేమో ఆపరేస్తున్నాడు తెలుసా? నా ఆస్తి మొత్తం నీకు రాసిస్తా, నాకున్న కోట్లు మొత్తం నీకు రాసిస్తా, నువ్వు నాకు కావాలి అంటున్నాడు. ఇబ్బంది పెడుతున్నా ఈవిడ బైబిల్లో కొన్ని వచనాలు గుర్తుపెట్టుకుంది. ఏం గుర్తుపెట్టుకున్నదంటే, నా ప్రవర్తన వలన నా భర్తనే మార్చుకున్నా. తన భర్త తాగుబోతు మార్చుకుంది, కానీ మరి ఇతన్ని ఎందుకు మార్చుకోను, ఇతనికి బుద్ధి చెప్పాకే నేను వెళ్ళాలని ఒక తీర్మానం తీసుకుని మొట్టమొదటగా వాళ్ళ భర్తనే ఆఫీస్కి భోజనాన్ని పిలుస్తాను, మరి మీకు ఇష్టమేనా అంటే, నేను వస్తాను, మీతో పడుకుంటాను, మీరు కోరినట్టే చేస్తాను, నా భర్తను ముందు నేను ఆఫీస్కి పిలుస్తాను, భోజనం మీరే సిద్ధం చేసి మీరే పెట్టాలి, మీకు ఓకే. హ్యాపీ అమ్మా, ఇక్కడ లోకంలో ఏవైతే ఉన్నాయో అన్ని వండి చేస్తా, నువ్వు పిలు, మంచి బట్టలు వేసుకుని రా అని మంచి చీర కూడా కొనిచ్చాడు. అవన్నీ కొనుక్కుని తన భర్త కూడా ఇచ్చిన బట్టలతోనే ఆహ్వానించి భోజనం పెట్టింది. బాగా వినాలి. భోజనం పెట్టి అన్ని తినేసిన తర్వాత మరి మీకు కూడా భోజనం పెడతానంది. ఏమంది? మీకు కూడా భోజనం పెడతా, పెట్టమ్మా అని హ్యాండ్ వాష్ చేసుకుంటానే చాలా హ్యాపీగా వెళ్ళిపోయాడు. ఎవరో యజమానుడు వెళ్ళిపోయి వచ్చి కూర్చుంటే ఈ భర్త తినేసి వదిలేసిన ఈ ఎంగిల్ దాంట్లో అన్నం పెట్టుకొచ్చింది, బిర్యానీ పెట్టుకొచ్చింది, అన్నీ పెట్టుకొచ్చింది. అది ఏది తీలా, చెత్త అలాగే ఉంది, తినేసిన ఎముకలు అలాగే ఉన్నాయి, తినేసిన చేపముళ్ళు అలాగే ఉన్నాయి. అందులో పెట్టుకొస్తే, ఏంటిది ఎన్ని బలులో పెట్టుకొస్తావు నాకు, నేను ఎవరు అనుకున్నావు అంది. ఎవరో అన్నాడు అతను. ఏమందేమా? నన్ను నా భర్త ఎంగిల్ చేశాడు. బాగా వినండి, నన్ను నా భర్త ఎంగిల్ చేశాడు, మరి నువ్వు నన్ను కోరుకున్నావు, నా భర్త ఎంగిల్ తిన్నాకే నువ్వు నన్ను పొందాలి. చూడండి, బుద్ధి చెప్పి నీ జాబ్ నాకొద్దు అని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎలా ఉండాలి ఇప్పుడు మనం? ఎవరిని స్వీకరించాలి మనం? దేవునిలో ఉంటే, ఆయన మాటల ప్రకారం బ్రతుకుతుంటే ఆ ఉపాయం మామూలుగా ఈవిడి కాదు అని పారిపోయినా ఆ ఎక్కడో సాటిని ఇబ్బంది పెడతానే ఉంటాడు. కానీ బుద్ధి చెప్పింది, మరలా అతను కూడా ఆలోచనలో పడ్డాడు. నిజమే కదా, ఒకడు ఎంగిల్ చేసిందే కదా నేను ఆశించింది, ఏమన్నా పెళ్ళి అవన్న స్త్రీనా అని అతను కూడా ఆలోచనలో పెట్టామన్న తర్వాత ఇంకెక్కడ ఇబ్బంది పెట్టలా. ఎందుకంటే దేవుని యొక్క కాపుదల ఉంటది, మర్చిపోకండి. నువ్వు ఆయన మీద సంపూర్ణంగా అనుకున్నప్పుడు, నువ్వు ఆయన మాటకు లోబడినప్పుడు, నీకు అంది పుచ్చుకునే అవకాశం ఉన్న దాన్ని తోసివేసినప్పుడు నీ దేవుడు అంతకన్నే హెచ్చించే దేవుడు. తర్వాత ఆవిడే ఒక కంపెనీ పెట్టేసిందంట, సాఫ్ట్వేర్, 180 మందికి జాబ్లు ఇచ్చేసిందంట. చూడండి ఎలా ఎదిగింది అంటే, ఆమె దేవుడు వాడుకున్నాడు. నా నిమిత్తం నా పని చేసింది, నేను ఆమె పని చేస్తా. మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, ముందు దేవుని పని చేసి ఆ తర్వాత మన పని ఆయన చేస్తాడు. ఆయన అడగాలి, మనం అడిగితే ఇచ్చేవాడే. అప్పుడు అంటున్నాడు ఇక్కడ, మీరు ఏదైతే చదివారో ఒక్కసారి మళ్ళా ఆ మాట చదవండి. కాదమ్మా, 8వ వచనం. మరియు వారి వలె మనము వ్యభిచరింపక. వారి వలె అంటే వారికి ఆశ ఉంది కదా, ఆ ఆశను కూడా భంగం చేసిందా లేదా? చేసింది. మరి వారి వలె మనం ఉండాలా, ఉండకూడదా? చదవండి, అదే మీకు చెప్తున్నా. వ్యభిచరింపక ఉండుము. వారిలో కొందరు ఏంటంట, వ్యభిచరించినందున ఒక్క దినమందే ఎన్ని వేల మంది? 3,000 మంది పోయారు. మామూలు విషయమా? ఎందుకు? వ్యభిచరించారు కాబట్టి. అది దేవునికి విరుద్ధమైన కార్యం. అందుకే దేవుడు అక్కడ విడిచిపెట్టలా. చూద్దాం పాత నిబంధనలు అసలు ప్రభు ఏం చెప్పాడు అసలు ఈ బండ గురించి. మీకు 3 విషయాలు జ్ఞాపకం చేయబోతున్నా. ఒకటి బండ గురించి, రెండోది వింటున్నారా పాదముల గురించి, మూడోది దేని గురించో తెలుసా? తైలము గురించి, అభిషేక తైలం. ఈ 3 విషయాలు మనం క్లుప్తంగా నేర్చుకుని వాక్య భాగాన్ని ముగించుకుందాం. మొట్టమొదటిగా నిర్గమకాండం, పాత నిబంధనలో నిర్గమకాండం 17వ అధ్యాయం. అందరూ బైబిల్ తీయాలి. తీసారా? నిర్గమకాండం 17వ అధ్యాయము 6వ వచనం. అమ్మా పేజీ నంబర్ చెప్పాలా?
ఇదిగో అక్కడ, ఇదిగో అక్కడ, చదవండమ్మా. హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? నీవు ఆ బండని కొట్టగా ప్రజలు అల్లరి చేసినట్టు ఉండకూడదు. బైబిల్ చదువుతూ ఏంటంట? ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీగా మోషే ఇజ్రాయెల్ పెద్దల కన్నులు ఎదుట అట్లా చేసెను. ఏం చేశాడు? బండను కొట్టమంటే కొట్టాడు. అక్కడ చాలా అల్లకొల్లోలమైన పరిస్థితి. తాగడానికి నీరు లేదు, మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చి చంపేస్తావని సనుగుతూ అడిగితే ప్రభువును వేడుకుంటే నువ్వు ఆ బండను కొడితే నీకు నీళ్లు వస్తాయి అని రాయబడింది కదా, రాయబడింది. మరి సంఖ్యాకాండంలో చూద్దామా? సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో మంచి మాట రాయబడి ఉంది. 128వ పేజీ అండి. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు చెప్పినట్లు మోషే అక్కడ చేశాడు. బాగానే ఉంది ఏంటి? అంతవరకు ఏముంది? బాగానే ఉంది. ఏం చెప్పాడు మోషేకి? ఆగండి అమ్మా. మోషేకి ఏం చెప్పాడు దేవుడు? ఆ బండను కొడితే నీళ్ళు వస్తాయి అన్నాడు. మోషే అలాగే ఎగ్జాక్ట్ గా చేశాడు. అంతవరకు బాగానే ఉంది. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు చూద్దామా? నీవు నీ కర్రను తీసుకుని ఏంటంట? నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారు కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము. ఆగండి. ఏం చేయాలి? బండతో మాట్లాడము. ఇంతకు ముందు బండను కొట్టమని నేనే చెప్పా, ఓకే. మరి ఇక్కడ ఏం చేయాలి? అహరోను కూడా ప్రజలను కూడా తీసుకెళ్ళి ఏం చేయమన్నాడు? బండతో మాట్లాడము. ఇక్కడ ఒక విషయం జరిగింది. ఏంటో తెలుసా? ఏం జరిగింది? నీ బైబిల్ నువ్వు చదువుకో. మోషే అక్కడ బాగా విసిగించేశారు ప్రజలు. ఇజ్రాయేళ్ళు ఇంకా యోధావారు విసిగించేసినప్పుడు ఈయన బండతో మాట్లాడమన్న సందర్భం మర్చిపోయాడు. ఫస్ట్ నేను కొట్టాను కదా అనుకుని ఇక్కడ కూడా ఏం చేశాడు? కింద చదువుదామా? కింద చదవండి. చదవండి. కాదు, బండతో మాట్లాడము. అది చదవండమ్మా. అది నీళ్లునిచ్చును. నీవు వారి కొరకు నీళ్లు బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకు తాగనిమ్ము అంటే ఈయన బండతో మాట్లాడకుండా బండను మరలా కొట్టాడు. అంటే దేవుని మాటను ఏం చేశాడు? ధిక్కరించాడు. దేవుని ఆజ్ఞ అతిక్రమే పాపం. అంటే పాపం మోషేలోకి వచ్చేసింది కాబట్టి ఇంతగా బండ ఎవరు? క్రీస్తేనా? ఒకసారి సంఖ్యాకాండం మనం ఏం చదివాం? ఇప్పుడు ఏం చదివాం? 10వ వచనానికి కూడా వచ్చేయండి. అక్కడ బండ క్రీస్తుకు మనం ఇప్పుడే చదువుకుని వచ్చాం. కొరింథీ పత్రికలో బండ క్రీస్తే కదా. మాట్లాడమని చెప్పినప్పుడు దేవుడు కానీ ఆ ప్రజల్ని ఏం చేశాడు? కొద్దిగా విసిగించేసరికి మోషే ఏం చేశాడమ్మా? బండను కొట్టేశాడు. ఇప్పుడు చదవండి ఇక్కడ. ఏంటంట? తర్వాత మోషే అహరోను ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసి అప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపగలమా అంటే గర్వం ఎవరికి వచ్చింది? మోషేకి వచ్చేసింది. అంటే మనం కూడా అప్పుడప్పుడు ఈ ప్రార్థన నేను చేయకపోతే ఎవరు చేస్తారు? నేనే ఈ చర్చిని నడిపించేస్తున్నా నేనే అనే ఒక గర్వం. నేనే చేస్తున్నా ప్రార్థన, నేనే ఎక్కువ డబ్బులు ఇస్తున్నా ఫలానా చేయడానికనే గర్వం మనలో కూడా రాకూడదు. మోషేకి వచ్చింది. మోషే, ప్రభువా నన్ను క్షమించయ్యా అంటే, మోషే నువ్వు నా ఇల్లంతలో నమ్మకం కొన్నావు కాబట్టి నువ్వు కనానికి వెళ్ళవు. ప్రభా చిన్న తప్పే కదయ్యా, ఒక్క అడుగు పెట్టి చూసి వచ్చేస్తానయ్యా అని బ్రతులాడితే, నో మోషే నువ్వు నా ఇల్లులో నమ్మకం ఉన్నావు కాబట్టి కొండ ఎక్కి చూసి చనిపో. మళ్ళీ కిందకు వచ్చి ఎవరికి కనబడతక్కువ లేదు. ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ.
మళ్ళీ నీ శవం కూడా కనపడకూడదు. ఎందుకంటే నువ్వు కిందకు వచ్చేటప్పటికే మోసే కనపడలేదు కాబట్టి ఆయన్నే దేవుడికి హెచ్చిచ్చేసి ఇప్పుడు మోసేలోనే దేవుని చూసేస్తున్నారు. నీళ్ళు ఇచ్చేది ఆయనే అనుకుంటున్నారు, ఇవన్నీ చేసింది ఆయన అనుకుంటున్నారు. చూసారా, మన కళ్ళు గుడ్డుతనం కలగజేసినాయి, మనోనేత్రాలు మూసుకుపోయినాయి. కాబట్టి అలాంటి స్థితిలోకి ఎప్పుడు రాకూడదు. ఎక్కడో స్వస్థత వెళ్ళకండి. నీ దేవుడే నీకు చేసేది, నీ దేవుడే ఆశ్చర్యకరం చేసేది, నిన్ను స్వస్థపరిచేది, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేది, నీ ప్రతి విషయంలో నీ ఎన్నుతంటుగా ఉండి నిలబడి నీకు దేవదూతలు కాపుదలు ఉంచేది ఎవరంటే ఏమనండి వాళ్ళని ఎవరు? నేనా? యేసయ్య. క్రీస్తు ఒక్కడే, ఇంకెవరు లేరు. అందుకే ఇంకా కింద చదవండి ఏముంది అక్కడ, చదవండి అమ్మా. రప్పింపగలనా అనేను. అప్పుడు మోషే చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించును, సమాజము పశువులను తాగును. ఏం చేశాడండి? బండతో మాట్లాడమంటే ఎందుకు కొట్టాడు? మనం కూడా చేయమంది ఒకటే, చేసేది ఒకటి. 66 పుస్తకాలు చెప్పేది ఒకటే, మనం వెళ్ళేది ఒకటే. అంటే మన కాళ్ళు ఎడిదిప్పుతున్నాయి. ఇప్పుడు నీ శరీరం వెళ్ళాలంటే, నువ్వు ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే నీకు ఆధారం ఏంటి? ముందు కాళ్ళే. నీ కాళ్ళ గురించి మాట్లాడుతుంది వాక్యం. ఇవ్వాలా నీ కాళ్ళని తొట్టెళ్ళకుండా కాపాడువాడు ఆయనని చదువుకుని వచ్చావు కదా, మరి ఆయనే కదా. ఆ ఊబులో చిక్కుకుపోతున్నాం. ఏమేం ఊబు ఉంది ప్రపంచంలో అంటే, అమ్మో చాలా కళ్ళుకి ఇష్టమైనవి చాలా ఉన్నాయి. అందమైన కట్టడాలు నీకైనా చేస్తాయి, అందమైన సముద్రం, అవన్నీ నిర్మించిన దేవుడే. ఆయనకు ప్రాధాన్యత ఇవ్వం. వాటి కోసం పరుగులెత్తుకుని ఎంత దూరాలైనా వికారయాత్రలకు వెళ్ళిపోతాం. వెళ్తానా లేదా? ఎప్పుడు తినేవే భోజనాలు, ఎప్పుడు జరిగేవే ఫంక్షన్లు, వాటికి ఇంపార్టెంట్ ఇచ్చి వెళ్ళిపోతాం. ఆదివారం ఆరాధన పక్కన పెట్టి ఎప్పుడు జరిగే పనులే, నీ చేలు నీ పనులు అన్ని వాటికే ఇంపార్టెంట్ ఇస్తాం. వాక్యాన్ని విడిచిపెట్టేస్తాం. అంటే నువ్వు ఎవరివే? ఆ ఊబుకు నువ్వే, ఆ గుంటవు నువ్వే, అందులో చిక్కుకుపోయేది కూడా నువ్వు. నిన్ను రక్షించినా నువ్వు విడిపించుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నావు. నీ పాదాలను కాపాడినప్పటికీ నువ్వు విడిచిపెడుతున్నావు. అందుకే దేవుడు ఈ మాటలన్నీ మనకి రాయించాడు. ఇంకా కిందకు చూద్దాం ఏమేమి ఉన్నాయో. దేవుడు చాలా వండర్ఫుల్ విషయాలు మనకు చెప్పాడండి. యెషయా గ్రంథం 52వ అధ్యాయం, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం చూడగలిగితే అందరూ తీయాలమ్మా. బైబిల్ తీసాక చదవండి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పనా, ముందు ద్వితీయోపదేశకాండం చూద్దాం. ద్వితీయోపదేశకాండం చూసి ఇక్కడికి వద్దాం, ఎందుకంటే మీకు అర్థం కావాలి. ద్వితీయోపదేశకాండంలో మంచి మాట రాయించాడు దేవుడు. 33వ అధ్యాయం 24వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 33 తీసారా? 33:24వ వచనం. మోషే నిన్ను నేను సరిచేయాలి అనుకున్నాడండి దేవుడు. ఎక్కడ ఇడిచిపెట్టల. తర్వాత కూడా నీవు కనాన్ని దేశాన్ని మాత్రం చూడవు అంటే అడుగు పెట్టవు, దూరం నుంచి చూసి. అవునండి, చూడండి ఇక్కడ ఆషేరు అంటే ఎవరో మీలో ఎంతమంది తెలుసు? ఆషేరు చెప్పాలి, నాకు తెలిస్తే చెప్పండి, తెలియకపోతే తప్పే ఉందో తెలుసుకుందరు. కానీ ఆషేరు తెలుసా? మరి ఆయన తెలియదు కాబట్టి బైబిల్ చదివే ముందు ఆయన గురించి మీకు కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తా. ఆషేరు అంటే యాకోబు యొక్క కుమారుడు. ఎవరు? యాకోబు భార్య ఎవరు? యాకోబు భార్య లేయా. రెండో భార్య ఎవరు? రాహేల్. యోసేపు బెన్యామీను జన్మించారు ఆమెకి. మరి ఈమెకి ఫస్ట్ గాదు ఆషేరు జన్మించారు. తర్వాత మరి ఆమె దాసికి కూడా పిల్లలు పుట్టారు, లేయా దాసికి కూడా. ఆమె పేరేంటో తెలుసా మీలో ఎవరికన్నా? చెప్పాలి, ఎమ్మెల్యేనండి. లేయా దాసి ఎవరో జిల్పా, తెలుసా పేరు? ఆ జిల్పాకు కూడా కుమారులు పుట్టారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆషేరు ఎవరో మీకు తెలియాలి. లేయా యొక్క కుమారులు. ఈ ఆషేరు ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ప్రాధాన్యత సంతరించుకున్నాడు. ఊరికినే రాయించేడు కదా దేవుడు. దానికి ఒక ఏముంటది? కష్టం ఉంటది. దానికి తగ్గ ప్రతిఫలం దేవుడే ఇస్తాడు. అక్కడ
ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడే గుంటలో మనం పండిన విత్తి గురించి మాట్లాడుకున్నాం. ఎవరికి ఇచ్చాడు? యోసేపుకి ఇచ్చాడు. ఇక్కడ ఆషూరుకు కూడా ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? ఇప్పుడు చదువుదామా మాట. ఆషేరును గూర్చి ఎట్లా నేను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడిన. ఇప్పుడు దాకా మనం బండ గురించి మాట్లాడుకుని వచ్చాం. బాగా వినాలి. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం తెలుసా? కాదు, తైలం గురించి మాట్లాడుకోబోతున్నాం. చదవండి, ఆ మాట చదివితే మీకు అక్కడ అర్థమవుద్దా. ఆషేరును గూర్చి ఎట్లాను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును తన పాదములను, అండర్లైన్ చేసుకోండి అన్నమాట, తన పాదములను తైలముతో ముంచుకును. ఏంటి ముంచుకోవడం? తైలం ఒక డబ్బా తెచ్చుకుని పోసేసుకుంటాడా? చెప్పాలి మీరు. కాళ్ళు కాదండి, మనిషే సమస్తం. మీకు బాగా అర్థం కాదు. మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తా. భారతదేశం మ్యాప్ ఎప్పుడైనా చూసారా? నా మైండ్లో గిర్రా తిరుగుతుంది. ఎలా రాయమన్నా కొంచెం వంక టెంకర్లు వచ్చినా రాసేస్తా. ఇండియా మ్యాప్. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం మ్యాప్ ఏంటో తెలుసా మీకు? ఇది వరకు తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఒకలాగా ఉంది, అది తీసేసాక గుండ్రప్పుగా అదోలాగా వచ్చింది. ఇంతకుముందు తోకతో ఉండేది ఎలా బారుగా. బాగా అర్థం కావాలి. ఇప్పుడు ఈ 12 గోత్రకర్తలు, ఇందులో ఒక స్త్రీ కూడా ఉంది, యాకోబు కుమార్తె. ఆమె పేరేంటి తెలుసా? చాలా ఆకర్షణంగా వెళ్ళిపోయింది చూడ్డానికి ఆ ఊరు. యాకోబు కుమార్తె వెళ్ళిపోయి అక్కడ ఒకళ్ళు బలవంతం చేస్తారు. పేరు చెప్పాలి మీరు నాకు. ఇప్పుడు ఎవరామ పేరు? అప్పుడు వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద పగబట్టి కత్తులతో వేటాడితే యాకోబు చాలా బాధపడతాడు. వాళ్ళు చెప్పినవన్నీ ఒప్పుకుంటారు. ఏమండి, వీళ్ళందరూ ఎవరో 12 గోత్రకర్తలకి ఇప్పుడు ఆస్తిని పంపకం చేశాడు. మోషే చేశాడు, తర్వాత యెహోషువ పంచిపెట్టాడు. ఇప్పుడు ఈయనకు ఒక మ్యాప్ వచ్చింది. ఆశీర్వదింపబడును అని మీరు చదువుకున్నారు. ఆషీరు ఆయన పాదాలు కూడా ఏమైపోయినాయి? తైలంతో నింపబడినాయి. చదివారు కదా? పాదాలు నింపబడినాయి. అండర్లైన్ చేసుకోమన్నాను కదన్నమాట. ఇప్పుడు ఆయనకు వచ్చిన మ్యాప్ ఈ బైబిల్ పండితులు ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్టడీ చేసి బైబిల్ అంతటిని ధారాళంగా పరిశీలన చేసి వాళ్ళు చెప్పినది, వాళ్ళు వేసిన మ్యాప్ ఏంటో తెలుసా? ఆయనకు వచ్చిన మ్యాప్ అంటే స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యం ఒక పాదం లాగా వచ్చిందంట. ఏమర్థమైంది మీకు? ఆయనకు వచ్చిన మ్యాప్ ఎలా వచ్చింది? ఒక పాదం అంటే ఒక కాలు గుర్తు అడుగులాగా వచ్చిందంట. భూమి ఆకారం ఆయనకి చుట్టూరు తీస్తే. అబ్బా ఏమి దండితండి. ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఒక పాదములాగా వచ్చింది కాబట్టి అక్కడ రాయించాడు. ఎందుకు రాయించుంటాడు ఇదంటే ఆయనకు వచ్చిన స్వాస్థ్యములో ఒలీవల, బాగా వినాలి, ఒలీవల చెట్లు ఎక్కువ పెంపకంలో ఉన్నాయి. అనేకమైన తోటలు ఉన్నాయి. అలా వర్ధిల్లుతుంది ఒలీవల నూలు. ఇదంతా చాలా కాస్ట్లీ నూనె. అప్పుడు అక్కడ వాడటమే కాదు, అనేక దేశాలు ట్రాన్స్పోర్ట్ అయ్యిద్ది. ఇప్పుడు అక్కడ అదే కాదంట, ఆయిల్ బావులు ఫస్ట్ మొట్టమొదటగా ఆషేరు ఉన్న ప్రాంతంలో ఆయన స్వాస్థ్యములో పడినవంట. దేవుడు ఇచ్చినది నెరవేర్చబడిందని ఇప్పుడు చెప్తున్నారు. కానీ బైబిల్లో ముందే మోషే రాయించేశాడు. మోషే అక్కడ చెప్తున్నాడు, పొగుడుతున్నాడు ఆషేరుని గురించి. ఏమని? మళ్ళీ ఒకసారి చదువుదాం ఆ మాట. చదవండి అమ్మా. ఏమని? ఆషేరును గూర్చి ఎట్లానను ఎవరు చెప్తున్నారు ఈ మాట? మోషే గారు చెప్తున్నారు. ఆయన రాస్తున్న పంచకాండాలలో ఏమంటున్నాడు? ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందెను. తన పాదములను తైలముతో ముంచుకొనును. ఏమర్థమైంది మీకు ఇక్కడ? ఏమండి, ఆయిల్ బావిలే పడిపోయాయి ఆయన దగ్గర, ఆయన ప్లేస్ లో. ఉన్నతంగా ఈ మాట ఎప్పుడో రాసేస్తే ఎప్పుడు తెలిసింది మన ప్రజలకి? ఇప్పుడున్న కాలంలో ప్రజెంట్ ఆయిల్ బావులన్నీ అక్కడే ఉన్నాయి. ఇదిగో ఈ మాటకి దేవుడు ఆశీర్వదించేశాడు ఆషేరుని, ఆయన గోత్రాన్ని, ఆయన స్వాస్థ్యాన్ని అని బయలుపడిందని. ఆనాడు ఏమనుకున్నారంటే, ఆనాడు అప్పుడున్న ప్రజల్లో
ఒలివ నువ్వులు కానీ ఇవన్నీ అక్కడే పండుతున్నాయి కాబట్టి ఆ చెట్లు పంట అక్కడే ఉంది కాబట్టి దాని గురించి అనుకున్నారు. అది ఒకటే కాదంట, ఆయిల్ బావులు ఎక్కడ పడినాయి? ఎమ్మెల్యేనండి, ఎక్కడ పడినాయి? ఆషేరు స్వాస్థ్యంలో పడిని. అందుకే ఆయన ఆశీర్వాదం పొందాడని ఇక్కడ దేవుడు రాయించాడు. అంటే ఆషేరు కూడా ఒక ప్రాంతం వచ్చింది, అది ఆయనకి స్వాస్థ్యంగా ఇవ్వబడింది. ఆ ఇవ్వబడిన దాంట్లో ఏమైంది? ఆషేరు సాక్ష్యం బైబిల్ పండితులకు ఇప్పుడు అర్థమైంది. మనకు కూడా సాక్ష్యం ఉంది. మనం కూడా ఏమైతే నెలకొల్పుతున్నామో అదే మన యొక్క జీవిత సాక్ష్యం. మరి మనం ఏ విధంగా జీవిస్తున్నాం? ఇప్పుడు చదవండి, ఏం చెప్పాను నిన్నడా? యెషయా గ్రంథం తీసారా? 52వ అధ్యాయం చూడండి, ఏం రాయబడిందో 7వ వచనంలో. సువార్త ప్రకటించుచు ఏంటంట? ఏం చేస్తూ? సువార్త ప్రకటించుచు, సమాధానం చాటించుచు, సువార్తను కాదే, సరిగ్గా చదవాలి. సువార్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రకటించు వారిని పాదములు, అండర్లైన్ చేసుకోండి అన్నమాట. రక్షణ సమాచారం ప్రకటించు వారి పాదములు మీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వారిని, సియోనుతో చెప్పుచున్న వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములు అయి ఉన్నవి. అంటే సువార్త ప్రకటించే వారి పాదములు సుందరములు అంటున్నాడు. వావ్! ఆ పాదములు తొట్టిల్లకుండా చూసుకో, అవి సుందరములు. మనం సువార్త ప్రకటిస్తున్నామంటే మన పాదాలు ఎటు పడితే అటు తిరగడానికి, ఏది కావాలంటే చేయడానికి కాదు. ఎందుకంటే సువార్త ప్రకటించే వాళ్ళ పాదాలు మాత్రమేనా విశ్వాసులు కాదా అంటే విశ్వాసులు కూడా ఏం తీసుకోవాలి? ఇప్పుడు పౌలు భక్తుడు చెప్తాడు, పాలి భాగం తీసుకోవాలి. ప్రతి దాంట్లో మీరు కూడా పాలి భాగం తీసుకోవాలి. అది ఏ పనైనా, అర్థమైందా? అప్పుడు మీ పాదాలు కూడా ఏంటంటవి సుందరములు. ఎవరై పడితే వాళ్ళే కాదా? నో, ఆయన ఆజ్ఞానుసారంగా చేసిన వారివే. ఆ 12 మందిలో కూడా రూబేనీలందరూ దేవునికి విరోధంగా ఉండి యేసోపుని చంపేసే పరిస్థితి అక్కడ ఆదుకున్న వ్యక్తి ఎవరు? ఇప్పుడే చదువుకున్నాం, ఆశీర్వదింపబడి ఆషేరు. అతను ఒక్కడే చెప్తున్నాడు, వద్దు, ఎలా చేయొద్దు, విడిచిపెడదాం, మన తమ్ముడు, మన రక్త సంబంధం. మరి ఎవరని చెప్తున్నారా? నో. ఎందుకు? అన్నదమ్ముల్లో ఆశీర్వదింపబడ్డాడంట. ఊరికినే వచ్చేసిందా? ఆయన యొక్క క్యారెక్టర్ను బట్టి వచ్చింది, ఆయన యొక్క ఆలోచనలను బట్టి వచ్చింది, ఆయన యొక్క దేవుని మీద ఆధారాన్ని బట్టి ఆయనకి ఘనత ప్రవహించింది. ఆ పాదముగా వచ్చేసింది మ్యాప్. అంటే వావ్, ఎంత ఆశీర్వదింపబడ్డాడో. నేను అనుకున్న బైబిల్ చదివే ఫస్ట్ లో నాకు అర్థం కానప్పుడు, ఆ తైలం అంటే అక్కడ ఒలివ మొక్కలు ఇవన్నీ అక్కడే కదా, ఆయన దగ్గరే, ఆయన ఉన్న ప్రాంతంలోనే కదా తోటలు ఉన్నవే, అవే ఈయన డబ్బా తెచ్చుకుని పోసుకున్నాడేమో ఎలా ఆలోచన చేశా. కానీ అది కాదు, దేవుడు చెప్పిన మాటకే క్లుప్తంగా ఉంటది తప్ప డబ్బాలు తెచ్చుకుని కొనుక్కుని పోసుకునేటట్టుగా ఉండదు. అందుకనే ఇక్కడ కూడా మనం యెషయా భక్తుడు ఏం చెప్పాడండి? సువార్త ప్రకటించువారు సమాధానమును చాటించుచు, తర్వాత ఏం చేయాలి? సువార్తమానం ప్రకటించుచు, రక్షణ సమాధానము ప్రకటించు వారి పాదములు మీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. నీ పాదములు సువార్త కోసం ప్రయాస పడుతున్నాయా? మిమ్మల్ని అడుగుతున్నా, పడుతున్నాయా? మిమ్మల్నేనండి. తర్వాత ఏమన్నాడు? ఆత్మల సంపాదన భారం కలిగి మనం ఏం చేయాలండి? సేవకులు మాత్రమేనా? నో, విశ్వాసులు కూడా పాలిభాగం తీసుకునేవారుగా ఉండాలి. లోక సువార్తలో కొత్త నిబంధనలో మాట ఉంటుంది, నేను చూపించి ముగిస్తాను. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా చూడగలిగితే లోక సువార్త 2వ అధ్యాయం 36వ వచనంలో ఈ ఆషేరు గోత్రికులాలు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఎవరండి మా? చూడండి, 2వ అధ్యాయము 36వ వచనం. ఏంటంట? ఆషేరు మరియు ఆషేరు గోత్రికురాలు పెనియేలు కుమార్తె అయిన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై
ఏంటంటే 84 సంవత్సరములు విధవరాలయుండి దేవుని దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండును. ఏమర్థమైంది మీకు? సేవ చేయుచుండు. ఎవరీమా? ఆషేరు గోత్రికురాలు. ఎంత గొప్ప భాగ్యం అంటే దేవుడు ఎలా ఆదుకుంటున్నాడు చూడండి. ఈవిడ ఎవరంటే విధవరాలు, భర్తతో ఉన్నది జస్ట్ 7 సంవత్సరాలే. 84లో 7 తీసేస్తే ఎంత సమయం దేవునికి దగ్గరకు ఉంది? కన్నీళ్లు విడుచుచు ఉపవాస ప్రార్థనలతో దేవునికి దగ్గర అయిపోయి ప్రవక్త అయిపోయిందండి. ఎవరివా? ఆ గోత్రకురాలే. అంటే ఆయన మోటివేషన్ ఎలా ఉంది కూడా మనకు అర్థం కావాలి. ఆషేరు తనతో పోగొట్టుకోలే భక్తిని, తనతో తన పిల్లలకి, తన పిల్లల పిల్లలకి అందరికీ నేర్పించుకుంటా వచ్చాడు. నేర్పించాడా? మరి ఇక్కడ కనబడుతుందా మనకి? ఎక్కడో పాత నిబంధన ఎక్కడైనా మనం చూసింది? స్టార్టింగ్ మోసే బతుకున్నప్పుడు, అంతేనా? అప్పటికి ఎన్నో వందల సంవత్సరాలు గడవలా. మరి లోకాస వార్తకు వచ్చేటప్పటికి ఎన్ని సంవత్సరాలు గడిచు? కొత్త నిబంధన వచ్చాకే మళ్ళీ 2026 వచ్చేసిందంటే ఆ గ్రంథం రాసేటప్పటికి ఒక 200 ఏళ్ళు వ్యాఖ్య తీసేస్తే ఇంకా ఎంత అండి క్రీస్తు పూర్వం? అర్థం కావాలి. ఆ గోత్రములో నుంచి ఒక స్త్రీ ఎలా ఉంది అంటే భయభక్తులతో. మళ్ళా చదవండి ఆ మాట, లాస్ట్ లైన్ చదివితే చాలు. ఏమన్నాడు అక్కడ మా గురించి? ఎలా ఉందంట? ఏమండి? విధవరాలయుండి దేవాలయం విడవక ఆ మాట గుర్తు చేసుకోండి. దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండును. రేయింబగళ్ళు సేవ చేయుచుండు. మరి మనం ఇవాళ సన్నిధికి వచ్చి 2 గంటలు కూర్చోవడానికి కష్టమైపోతుంది. 3 గంటలు ఆదివారం సన్నిధికి వచ్చి ప్రార్థనలో ఉండి దేవుని దీవులు పొందుకుని వెళ్ళమంటే భారం అయిపోతుంది. నీ ఇష్టాన్నే నెరవేర్చుకుంటున్నావు, నీ పనులే నెరవేర్చుకుంటున్నావు, నీ కోసమే ప్రయాసపడి నా మనవరాలు, నా మనవడు, నా పిల్లలు ఇంకా వీళ్ళ కోసమే అక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఆ లగ్జం వీళ్ళ ఇయ్యి అని బతికేసి తిరిగేస్తుంటే ఇంకెప్పుడునో నీ ఏది సాక్ష్యం? ఆమె సాక్ష్యాన్ని చూడు. అదే గోత్రంలో ఆశీర్వదింపబడిన ఆశీరు అని దేవుడు రాయించాడు మోషే ద్వారా. ఆ మామూలు విషయమా? నీ కాళ్ళు సుందరములను రాయించాడు. నువ్వు ఆయన సన్నిధిలో ఉంటే నీ పాదాలు తొట్టిల్లో కాపాడుతానన్నాడు. మరి నువ్వు తొట్టిల్లేవాడుగా ఉంటే ఎప్పుడు దేవుని తెలుసుకునేది? దేవుని ప్రేమ ఎప్పుడు అర్థమవుద్ది? ఆయనకి ఎప్పుడు దగ్గర అవుతావు? ఇంకా ఇలాగే బ్రతికేస్తే ప్రయోజనమే ఉందా? దేనికి? ఇంకా నీ నేత్రాశ సావలేదే, నీ శరీరాశ సావలేదే, నీ జీవపుడమ్ము సావలేదే. వీటి కోసం అయితే కాదు. మీరు సన్నిధికి రావాలనుకుంటే ఖచ్చితంగా నేను చెప్తున్నా, భయభక్తులు కలిగి దేవుని మీద విశ్వాసం ఉంచితేనే రాగలగండి. ఎందుకంటే ప్రయోజనం లేదు. కొన్నారాలు వచ్చి కొన్నారాలు మానేస్తే ప్రయోజనం ఏమీ లేదు. దేవుడు అలా నిన్ను చూడడు. మరో మాట చూసి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం రండి. ఇక్కడ 7వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 6వ వచనంలో మంచి మాట రాయించాడు దేవుడు. చూడండి, 7వ అధ్యాయం 232 పేజీ అండి. మన దేశంలో కూడా ఎన్నో మూఢత్వాలు ఏమండి ఉన్నాయా లేవా? పిల్లలు ఎదుగుదల ఉంటుందా? ఉంట్లా. ఈ మూఢనమ్మకాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మన దేశ ఆచారాలను పాటించేస్తూ పిల్లొస్తే బాగా వినాలి, ఒక పిల్లొస్తే వెళ్ళకూడదు. ఎవరో ఇప్పుడు నిజాలు చేస్తే నేను బాధపడండి, మన క్రైస్తవులు చేస్తున్నారండి. ఒక ఎదవరాలు వస్తే ప్రయాణం క్యాన్సిల్, తర్వాత వెళ్దాం. ఎందుకు చెప్తున్నాను ఇది మీకు చెప్పాలి. నేను ఒక కారు అర్జెంటుగా వెళ్ళాలి. అప్పుడు ఒక కారు మాట్లాడుకుని వెళ్తున్నా. ఆ కారులో నేను కూర్చొని ఉన్నప్పుడు ఇంకా సేవకులు కూడా ఉన్నారులేండి. ఉన్నప్పుడు అదొక మీటింగ్ నిమిత్తం వెళ్తున్నాం. నాకు అంతగా గుర్తులేదు కానీ 5 సంవత్సరాలు 4 అయిపోయింది. ఏమంటే వెళ్తుంటే ఈ కారు అతను వింటున్నారా? ఎవరనుకుంటున్నారు? క్రైస్తవుడు. ఈ కారు తోలుతూ పిల్ల ఎదురు వచ్చింది, ఆపేసాడండి. మాకు లేట్ అయిపోతుంది ఆపేసి కళ్ళు మూసేసుకున్నాడు. ఇదేంటా సిగ్నల్ ఏమైనా పడిందా ఏంటని చూస్తుంటే ఏం లేదు. పిల్ల వెళ్ళింది. ఎంతకే పిల్ల వెళ్ళిందని ఆపేస్తే డ్రైవర్ సార్ అన్న, ఏంటి సార్ మీరు ఎలా చేస్తున్నారు, మాకు లేట్ అయిపోతుంది సార్ అంటే, సార్ పిల్ల వచ్చినప్పుడు వెళ్ళకూడదు, ఆగండి 5 నిమిషాలు నేను ధ్యానం చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత కానీ బండి తీయలేదండి. అక్కడతో ఆగింది. ఇంకో పిల్ల ఎదురు వచ్చింది, కానీ ఆ పిల్ల కాదు, ఇంకో పిల్ల ఏదో. మళ్ళీ ఆపేశాడు, మళ్ళీ వేసుకున్నాడు. ఏంటయ్యా ఇది? ఏ విధంగా నడుస్తున్నాం?
మన ఇండియా, మన దేశ ఆచారాల్లో నువ్వు కూడా కొట్టుకుపోతున్నావు. పేరుకు నువ్వెవరు మళ్ళా? క్రైస్తవుడివి. రాలు కాదండి, క్రైస్తవుడు. అలా మీలో కూడా ఒక వేళ ఉందాము. తీసేయండి ఇవాళే, తీసేసి ఇప్పుడు ఆ వచనం చదువుదామా? ఏం రాయించాడు దేవుడు? ఏమంటున్నాడు ఇక్కడ? ఇక్కడ కూడా ఎందుకు రాయించాడు? ఆషేరు గోత్రానికి ప్రాధాన్యత ఎంత ఇచ్చాడు? మొట్టమొదటే చెప్పాడు చూడండి. ఆషేరు గోత్రములో 12,000 మంది తర్వాతే వేరే వాళ్ళు. చాలు, మనకు అయ్యి ఎక్కర్లా. మీకు ఎందుకు ఇది జ్ఞాపకం చేశాను తెలుసా? ఆషేరు గురించి దేవుడు ఎంతో ఉన్నతంగా రాయించాడు. ఇప్పుడు యోబు గ్రంథంలో మాట చూద్దాం. యోబు గ్రంథం చూసారా? 23వ అధ్యాయం 11వ వచనం చూడండి. యోబు 23:11. నా పాదములు ఆయన అడుగుజాడలు ఏంటమ్మా? విడవక, జాగ్రత్తగా చదవండి అమ్మా. నా పాదములు ఆయన అడుగుజాడలు విడవక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించితిని. ఏంటి తర్వాత యోగు భక్తి ఎలా ఉంది? యోగు ఏ పరిస్థితికి వెళ్ళారు మీ అందరికి తెలిసిందే కదా. ఆయన ఎక్కడన్నా తొట్టిల్లాడా? ఆయనకి పాదాలు ఉన్నాయి కదా, ఆయనకి ఇబ్బందులు వచ్చినాయి కదా. మామూలు ఇబ్బందా? మొత్తం శాంతం సర్వం కోల్పోయి శరీరం మొత్తం క్షీణించిపోయింది, కుళ్ళిపోయింది, కురుపులు వచ్చేసినాయి అంట. చిల్ల పెంకుతో గోకేసుకుంటున్నాడు బూడిదలో కూర్చుని. అలాంటి వాడు ఏ స్థితిలోకి వెళ్ళాడంటే ఫస్ట్ పోగొట్టుకున్నట్ల కంటే అధికముగా నీ దేవుడు అలాంటి వాడు. మరి అలాంటి వాడైనప్పుడు 73వ కీర్తన కూడా ఒక మాట చూద్దాం. 73వ కీర్తనలో మంచి మాటే రాయించాడు దేవుడు. తీసారా? 2వ వచనం, పేజీ నెంబర్ చెప్పమంటారా? 490. నా పాదములు ఆయన అడుగు జాడలు ఏంటంట? విడవక నడిచినవి. చూడండి, నా పాదములు కాదండి, పౌలు ఇక్కడ మనం యోబు ఏదైతే చెప్పాడో, నా పాదములు ఆయన అడుగుజాడలు విడవక నడిచినవి అని చదువుకున్నాం. ఎక్కడేమన్నాడు కీర్తనకారుడు? నా పాదములు జరుగుటకు కొంచెమే తప్పినా లేదా? తప్పినో, మనకి కూడా తప్పితే, కానీ ఎలాగా? కొంచెమే తప్పినో నా అడుగులు జార సిద్ధమాయను. అంటే జారనిస్తాడు అనుకుంటున్నాడు దేవుడు. నీకు కాపుదలగా ఉన్నాడంట, మిమ్మల్ని విడిచిపెట్టేవాడుగా లేడు. ఇప్పుడు మనం ఏం చేయాలని ఇక్కడ అర్థమైంది? మిమ్మల్నేనండి, ఇక్కడ ఏం చేయాలని అర్థమైంది మీకు అని అడుగుతున్నా. ఈ బండ మీద నిలబడిన పాదాలు, తర్వాత ఏ విషయం మాట్లాడుకున్నాం? తైలముతో, చెప్పండి అమ్మా, ముంచబడిన పాదాలు తైలముతో. మూడోదిగా ఏం మాట్లాడుకున్నాం? సువార్త ప్రకటించే పాదాలు సుందరములు. చదువుకున్నారు కదా. ఇప్పుడు ఎక్కడ కట్టుకోవాలని అర్థమైంది మన పాదాలు? ఎక్కడ? ఏం తిన్నారు కదా, మీకు ఏమర్థమైంది అది చెప్పండి నాకు చాలు. సంపతు చెప్పాలి. మనిషి పాదములు ఎక్కడ నిలబడాలి? మన అంశం ఇది, అంతేనా? ఇప్పుడు ఎక్కడ? కాదు, సువార్త ప్రకటించుటలోని పాదాలు స్థిరపడాలి, నిలబడాలి, అప్పుడు సుందరములు. రెండోది ఏంటి? తైలం. అంటే తీద్దాం అనుకున్నా కానీ రెఫరెన్స్లు వద్దులే. దావీదు కూడా ఏం జరిగింది? అభిషేకం జరిగింది. తైలం తీసుకెళ్ళి వెంటనే రాజావలా అయ్యాడా. ఈలోపు ఇబ్బందులు వచ్చినాయి, కానీ దేవుడు ఆగిందా ఆయన రాజరికం? మిమ్మల్ని ఆగిందా? ఉన్నతంగా జీవించాడండి. ఒక్క విషయంలోనే కానీ అన్ని అసలు ఆయన మనం మాదిరిగా తీసుకోవాలి. ఏంటంటే ఎన్నో నేర్చుకున్నాడు. ఆయన నేర్చుకునేవన్నీ ఆయనకి ఉపయోగపడినాయి. మరి మనం నేర్చుకోవద్దా? ఇంకోటి ఏం మాట చెప్పా? బండ మీద నిలబడాలి. చదువుకున్నారన్నమాట 40వ కీర్తనలో. ఎక్కడ నిలబడాలి? బండ మీద నిలబడాలి. ఆ బండ ఎవరో? కొరింథీ పత్రికలో చదువుకున్నాం, క్రీస్తే. అంటే క్రీస్తు మీద నిన్ను కట్టుకుంటే
నీకు అపజయం లేదు, నీకు బాధ లేదు, నీకు చింత లేదు. నువ్వు క్రీస్తు మీద కట్టుకోవాలి. అంటే మనం చేయవలసింది ఏమిటి? ఇప్పుడు ఆశేరు ఏదైతే ఆశీర్వాదం ఉందాడో అలాంటి దానికంటే ఇంకా ఉన్నతమైన ఆశీర్వాదం మనకు దేవుడిచ్చాడు. అక్కడ వాళ్ళకి ఆత్మీయంగా ప్లస్ శారీరకంగా రెండూ చూపించాడు, మనకి చూపించాడు. మన శారీరకంగా ఏ ఊబులో ఉంటున్నాం, ఏ గుంటలో పడిపోతున్నాం ఒక్కసారి ఆలోచన చేయండి, రివ్యూ చేసుకోండి. నేను చెప్పిన మాటల మొత్తం మీద మీరు యెషయా గ్రంథం చదివారు కదా, సువార్త ప్రకటించేవారుగా ఉండాలి. నీ పాదములు అప్పుడు సుందరములుగా మారుతున్నాయి. అది ఓన్లీ సేవకులు కాదు, విశ్వాసులు కూడా ఏం చేయాలి? ఆయన వాక్యం ప్రకటించేవారుగా మారాలి. ఆత్మల భారం చాలా ఇంపార్టెంట్. ఒక ఆత్మ రక్షిస్తే బాగా అర్థం కావాలి. 99 మందిని ఉన్నప్పటికీ ఒకటే తప్పిపోయింది, గొర్రె. దేనికోసం వెళ్ళాడు దేవుడు? ఒక గురి కోసమే. అంటే ఒక్క ఆత్మ రక్షింపబడితే పరలోకంలో దేవుడికి ఎంతో సంతోషం, ఆనందం. మరి ఆ పని మీరు చేయొద్దా? మీరు కూడా చేయాలా? ఆయనకు దగ్గర అవ్వాలా? మరి ఈ లోకంలో చాలా ఉన్నాయి, అవన్నీ మనం ఏమేమిటవి? ఏమండి? నేత్రాశ, జీవడంబు ఇవి ఓకే, అవి పక్కనెట్టేయండి. ఏయో గుంటలు చెప్పాగా మీకు, ఊబి ఉంది, గుంట ఉంది. వీటిని మనం విడిపించుకోవాలి. అవి మనతోనే కలిసి ట్రావెల్ చేస్తున్నాయి, మన రిలేషన్ గా ఉన్నాయి, మనల్ని ఆకర్షించేవి ఉన్నాయి. ఒక స్త్రీ ఏం చేసింది? తన భర్త ఎంగిలి పల్లెలో పెట్టి తినమందే. నేను తిన్నా అన్నాడు. తిన్నప్పుడు నువ్వు ఐ డోంట్ కేర్, గెట్ అవుట్. వాళ్ళు తిన్నావా, ఏం సమాధానం చెప్పినా మనకు తెలియదు కానీ, అవునా? వాళ్ళు కక్కుర్తి పడి తిన్నా ఏం సమాధానం చెప్పినా మనకు తెలియదు. కానీ దేవుని కుమార్తె అనిపించుకుంది. మరి మనకు కూడా అలాంటివి ఎదురవ్వచ్చు, చెప్పలేం పరిస్థితులు ఎలా ఉంటాయో. కానీ దేవుని యొక్క జాడలో నడిచి ఆయన ఇష్టానుసారంగా ఉంటే మన పాదాలు ఎప్పుడు తొట్టెల్లో చదివారన్నమాట. మరి అలా మనం ఉండాలని ఆ బండ మీద మనం కట్టుబడి, క్రీస్తే మన శిరసై ఉన్నాడు, ఆ బండ మనం క్రీస్తులాగా మారాలి. మోషేలాగా మనం కూడా ఒక్క సందర్భంలో పడిపోయాడు, గర్వంగా ఉండకూడదు. మనల్ని మనం ఇంకా తగ్గించుకోవాలి. చిన్న చిన్నవి మనలో ఉంటే లోపాలు సరి చేసుకుంటూ ఈ ఆత్మని, పరిశుద్ధాత్మ ఆయన సహాయం మనకెప్పుడు ఉంటుంది. మనల్ని విడిచిపెడతలా దేవుడు నిత్యము. నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మీకు ఎప్పుడు ఉంటాడు. ఆయనే నీ కోసం ప్రార్థన చేస్తాడు, ఆయన నీలో నివసిస్తాడు, నీతో ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు, అక్కడికి తీసుకెళ్లేదాకా తోడుంటాడు. ఆయన ఎక్కడ ఇడిచిపెట్టేవాడు కాడు. నీకు సమస్యలు, కష్టాలు వస్తే సంతోషపడు, నీకు ఇరుకులు, ఇబ్బందులు వస్తే సంతోషపడు. ఇవి వచ్చినాయి కాబట్టి నేను క్రైస్తవుణ్ణి. నీతి పంతులకి అనేకమైన ఆపదలను కీర్తనల గ్రంథంలో రాసి ఉంటుంది, నేను చదవను. ఎందుకని? నువ్వు నీతిగా ఆయన కుమారుడిగా బ్రతికితే ఇవే నీకు ఎక్కువ ఉంటాయి. అలాంటి వాటిని మనం జయించి ముందుకెళ్ళి ఈ శ్రమ దినాల్లో శ్రమలు వస్తాయి. ఇవే కాదు, ఇంకా ఈ 40 రోజులు కాదు, సంవత్సరం అంతా కూడా వస్తాయి, జీవితాంతం వస్తాయి. తట్టుకుని నిలబడాలి. ప్రభువునంతా శోధించి మరలా ముగించి అపవాది మరలా వస్తున్నాడంట, రాయించాడు సువార్తలు అన్నిటిలో. కాబట్టి మనకు కూడా అదే పరిస్థితి ఉంది. మనము కూడా క్రీస్తు అనే బండ మీద స్థిరంగా మన పాదాలని నిలబెట్టుకుని ఆయన మార్గంలో ఉన్నతంగా సాగాలని నా కొద్ది మాట చెప్పి ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుందాం కన్ను మూసుకున్నట్లయితే. ప్రార్థన. స్తుతులకు పాత్రుడా, యోగ్యుడా, మమ్మల్ని ఎంతగానో ఆదరించిన ఆదరణకర్త, నీకే వందనములు, స్తోత్రములు దేవా. చెప్పబడిన మాటలు నాయన ఇన్న బిడ్డలు హృదయంలో ఫలింప చేయండి. 30 దంతులు, 60 దంతులు, 100 దంతులుగా వాళ్ళ హృదయంలో భద్రపరుచుకునే శక్తిని, కాపుదల్ని దాయిచ్చేయండి ఆయన. ఈ శబ్దం ద్వారా ఎందరైతే దూరంగా ఉన్నారో వాళ్ళను కూడా జ్ఞాపకం చేసుకున్న ఆయన. మరి మేము కూడా మా పునాదిని మీ బండ మీద కట్టుకునే వారిగా ఉండినట్లు కృపచూపుని నాయన సహాయం దయచేయండి నాయన. మరి నాయన ఇంకా ఈ సంఘ బిడ్డలు అనేకులు రాలేకపోయారు, వాళ్ళను కూడా నడిపించండి. వాళ్ళకు కూడా తండ్రి వాళ్ళ మనోనేత్రాలు తెలుసుకునే భాగ్యం దయచేసి, అవునైనా వాక్యం ఎంత ప్రాముఖ్యమో తెలుసుకునే బిడ్డలుగా మారడానికి సహాయం దయచేసి మీ కాపుదల ఉంచమని, చెప్పబడిన వాక్యాన్ని కూడా ఆశ్రయించి దీవించి కృపచూపమని, ఇంకా నన్ను ఉన్నతంగా మీ సేవలో వాడుకోమని ఈ కొద్ది ప్రార్థన మనల్ని మీ పాదాల చెందకి చేర్చుకుని తండ్రి మీకు మహింకరంగా మాకు దీవెనకరంగా ఆశ్రయించి దీవించమని, మా అందరి కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు ప్రభువారి పుణ్యనామమును బట్టి అడిగి బ్రతులాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి.